సామాజిక పింఛన్ల ద్వారా పేదలు వృద్ధుల జీవితాలకు భరోసా లభిస్తుందని రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన పింఛన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా తెనాలిలో పలువురు లబ్ధిదారులకు మంత్రి మనోహర్ చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తెనాలి నియోజకవర్గంలో శనివారం విస్తృతంగా జరిగింది. సెప్టెంబర్ నెలలో 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే అంటే శనివారం నాడే లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా పింఛన్ను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెనాలిలో పలుచోట్ల శనివారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు మొదట 12వ వార్డు సచివాలయానికి చేరుకున్న నాదెండ్ల మనోహర్ అక్కడ పలువురు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. అక్కడి నుండి 13వ వార్డు కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో మనోహర్ పాల్గొని వృద్ధులకు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం 14వ వార్డులోని సచివాలయం, అక్కడి నుండి జగ్గరగుంటపాలెం గ్రామంలోని కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన పింఛన్ అందించే ప్రభుత్వం 1వ తేదీ సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే ఇవ్వడం జరిగిందని చెప్పారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు పెన్షన్ నగదు భరోసా లాగా నిలబడిందని ఆయన అన్నారు. అటువంటి భరోసాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని మనోహర్ తెలియజేశారు. అవాతాతలే కాక దివ్యాంగులు, ఒంటరి మహిళలు సైతం పింఛన్ కోసం ఎదురు చూడకుండా 31వ తేదీనే అందించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి మనోహర్ తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆయా వార్డు కౌన్సిలర్లు, సచివాలయ ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు. 31వ తారీఖు అంటే ఒక రోజు ముందే 1వ తారీఖు, 2వ తారీఖు గతంలో మొదటి వారం మొత్తం పెన్షన్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఓ మార్పు తీసుకురావాలి మంచి పరిపాలన ద్వారా అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రోజున 31వ తారీఖునే లబ్ధిదారులకి అందరికీ అందించడం జరిగింది. ప్రస్తుతం జగండుపాలెంలో ఉన్నాం. ఉదయం నుంచి ఇంత పెద్ద ఎత్తున వాన కురుస్తున్నా కూడా పాపం చాలామంది ఆ పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి మేము ఇచ్చే సంక్షేమం నిధులు కొంతవరకు ఒక భరోసా నింపి ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానం మేరకు వీళ్ళందరికీ కూడా ఒక జగండుపాలెం గ్రామంలోనే 680 మందికి పెన్షన్లు ఇస్తున్నాం అంటే ఏ విధంగా సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పేద ప్రజలకి ఒక భరోసా కల్పించి వాళ్ళు స్థిరంగా వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకుని వాళ్ళ బిడ్డలు చదివించుకొని ఎంతోమంది దివ్యాంగులు, వితంతులు, చిన్న వయసులో పాపం భర్తలు కోల్పోయిన మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు, కుటుంబ మెషిన్లు పెట్టుకొని వాళ్ళు నడుపుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగి వాళ్ళ కుటుంబాన్ని పోషించే విధంగా ఉపయోగపడుతుంది.